భారతీయ జనతా పార్టీ నేత రామచంద్రరావు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పార్టీ కోసం అందరూ కలిసి పనిచేయాలని తేల్చి చెప్పారు. నాయకులకి అనుచరులుగా తయారయ్యి వ్యక్తుల మధ్య విభేదాలు సృష్టించుకోవద్దు, తీవ్ర పరిణామాలు ఎదురుతాయని హెచ్చరించారు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తే అధికారంలోకి వస్తాం, హైదరాబాద్ కార్పొరేషన్లో మనం సీరియస్గా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది అన్నటువంటి పాయింట్ని ప్రస్తావించారు. అలాగే కార్పొరేటర్లకి మధ్యం తలెత్తుతున్న వివాదాల నేపథ్యంలో పార్టీ కోసం అందరూ కలిసి పనిచేయాలి, నాయకుల యొక్క వ్యక్తిగత స్వార్థం కోసం పార్టీని నాశనం చేస్తే అంగీకరించే ప్రసక్తి లేదు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని వ్యవహరించడం అన్నటువంటిది ముఖ్యం అన్నటువంటి పాయింట్ని ప్రధానంగా ప్రస్తావించుకొచ్చారు. గ్రేటర్ బీజేపీ నేతలందరూ కూడా కష్టపడి ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధించారు. ఎందుకంటే సర్పంచ్ల రిజల్ట్ తర్వాత ఈలోపు 300 సీట్లకు తీసుకెళ్ళిపోయి హైదరాబాద్ ఎలక్షనే పెడతారన్నటువంటి అనుమానం ఉంది. ఎందుకంటే అవతల వాళ్ళకి సర్ప్రైజ్ ఇవ్వాలి. రేవంత్ రెడ్డి ఉద్దేశం అక్కడ కాంగ్రెస్ గెలవాలి అంటే కాంగ్రెస్కి పట్టున్నటువంటి పల్లెల్ని ఇందులో కలపడం ద్వారా తీసుకొచ్చినటువంటి ప్రయత్నంతో తను ఎంఐఎం కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చూస్తున్నాడు. తద్వారా ఇక కాంగ్రెస్కి తిరుగులేని శక్తిగా మలచాలన్నది రేవంత్ రెడ్డి ప్రయత్నం. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ఈ సీరియస్ క్లాస్ పీకింది, తన కార్యకర్తలకు నాయకులకు పిలిచి మరి.